స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులకు నూతనంగా మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాభివందనములండి. ఒక వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 1 వచనం నుంచి చదువుకుంటూ వెళదాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులను, నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకైన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన, నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు ఎత్తిరి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ కుమారులను నిలబెట్టి తెలియజేసిన మాటలను బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు దేవా. ప్రియులు ప్రార్థించిన విధమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి దేవా. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నా యందు ఏమీ లేదు కానీ తండ్రి, మీ జ్ఞానమును, మీ శక్తిని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా మాకు దయచండి. వచ్చిన ప్రియులందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని తండ్రి మీరే మా నోట ఉంచి వారు సంతృప్తి చెంది తిరిగి ప్రయాణమై వెళ్ళేలాగన తండ్రి కృప చూపించి మీరే మహిమ పొందమని తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన్ని వెంబడిస్తున్న జనసమూహములకు ఆయన వాక్యము చెప్పడమే కాదు, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను, అలాగనే వారికి కావలసిన వాటినన్నిటిని కూడా ఆయన గమనించేటట్లుగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. వచ్చిన భాగాలను సువార్తలను చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బోధన విధానం కానివ్వండి, ఆయన చేసే అద్భుత క్రియలు కానివ్వండి, ఎవరికి ఏమి అవసరమో అడగకముందే హృదయాంతరంగములను ఎరిగిన వారు కనుక
ఎవరికి ఏది అవసరమో వాటిని అనుగ్రహించడానికి, కృప చూపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుని కృపగా మనకి కనపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏదైనా ఒక సమావేశం అయినప్పుడు, లేక ఒక సభలు జరిగినప్పుడు చాలామంది ఈ రాజకీయ నాయకులు వాళ్ళు చేసే పనులు ఏమిటి అంటే, వాళ్ళ సభలకు తీసుకువెళ్ళడానికి, మందిని చూపించుకోవడానికి వాళ్ళకున్న రాజకీయ బలంతో స్కూళ్ళలో ఉన్న పిల్లల బస్సుల్ని తీసుకుని డ్వాక్రా మహిళలను, మీరు రాకపోతే మళ్ళీ మీకు స్కీములు అనేవి రావని, ఏవో ఒక భయభ్రాంతులను పెట్టి వారిని సభలకు నడిపిస్తూ ఉంటారు. అవునండి కాదా? ఎందుకంటే వారికి ఉన్న గొప్పతనాన్ని ఇదిగో మాకు వెనుక ఎంతమంది జనాంగం ఉన్నారు, లేదు మమ్మల్ని నమ్మి విశ్వసించేవారు ఈ రాష్ట్రంలో లేక ఈ దేశంలో మమ్మల్ని వెంబడిస్తున్న వారు ఎంతమంది మాకు ఉన్నారు, మాకు బలగమని చూపించుకోవడానికి వాళ్ళు సభలు నిర్వహించేటప్పుడు చేసే పనులను మనం చూస్తే కనుక అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అలాగా సభలు నిర్వహించిన వాడు కాదు ప్రభు. ప్రజల మధ్యలోనికి ఆయనే కాలినడకన వెళ్ళి వారికి ఉన్న బాగోగులను గుర్తెరిగి వారితో ఒక గంట, మనం మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతామండి? ఒక గంట లేకపోతే ఒక 2 గంటలు. గట్టిగా మాట్లాడగలిగిన ప్రసంగికులు ఎవరైనా ఉంటే 2-3 గంటలు. కానీ ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు దినములే గడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మాటల మాధుర్యం ఎంత గొప్పదో చూడండి. ఒక సినిమా ఎంత గొప్పదైనా చూడాలి అంటే ఎన్ని గంటలు చూస్తారండి? మంచి సినిమా, గొప్ప సినిమా అనుకోండి, మనుషులకు నచ్చేదే, ఎంతసేపు చూస్తారు? 3 గంటలు. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు అయితే 2 గంటలు, 2 గంటలున్నర. మా చిన్ననాటి రోజుల్లో అయితే 3 గంటల పైన సినిమాలు కూడా ఉండేవి. అంటే మనిషి కెపాసిటీ ఎక్కడ వరకు అంటే కొన్ని గంటల మటుకే అన్నట్లుగా మనకి తేలుతూ ఉంది. కానీ ప్రభువు దయాళుడు. ఆయన మాటలు ఎలాంటివి అంటే రుచిగల మాటలు. యేసుక్రీస్తు ప్రభువు వారిని సంకెళ్లతో పట్టుకురమ్మని గుదియలతో వారిని పంపించినప్పుడు సైనికులు వారి యొక్క పెద్దలతో చెప్పిన మాటలు ఏమిటో తెలుసా అండి? ఇదిగో భూమి పుట్టినది మొదలుకొని ఇలాంటి మాటలు ఎవరు చెప్పుట మేము వినలేదు అని సాక్ష్యం చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి. ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు అంటే చాలా దయగలిగిన మాటలు చెప్పాలి. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళేసరికి ఆ పేషెంట్కు ఉన్న రోగం ఎలాంటిదైనా, వాడు మరణగ్రస్తంలో ఉన్నా అతనికి ఎలాంటి మాటలు చెప్పాలి అంటే, నీకేమీ పర్వాలేదమ్మా, చాలా జాగ్రత్తగా నువ్వు బ్రతకగలవు, ఇదిగో ఈ మెడిసిన్ వాడితే సరిపోతుంది అని చెప్పగలగాలి. కానీ ఒక నెలలో పోయేవాడు ఏమోనమ్మా చెప్పలేను, రేపే వెళ్ళిపోతావంటే ఆ హాస్పిటల్ నుంచి బయటకు చచ్చిపోయే వెళ్ళిపోతాడు. దైవ సేవకుడైన వాడు మాటలు ఎలా ఉండాలి అంటే చాలా మృదువైన మాటలు చెప్పాలి. ఎందుకంటే ఇంటి దగ్గర చాలామంది సమస్యలతో, అనేకమైన బాధలతో, ఇబ్బందులతో, అనారోగ్య పరిస్థితులతో సంఘాలకి వస్తూ ఉంటారు. అక్కడ మనం చూపించవలసింది, మనం మాట్లాడవలసింది ఏమిటంటే మన వాక్చాతుర్యం కాదు, కానీ దేవుని శక్తి వలన, పరిశుద్ధాత్మ వలన మనం నడిపింపబడితే ఆ వారికి ఉన్న బాధల నుండి వారికి విశ్రాంతి కలిగించేటట్లు మాటలు మనం మాట్లాడగలుగుతాం. ఇవి మన జ్ఞానానికి అందేవి కాదు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము ఎలాంటిది అంటే మనుష్య జ్ఞానమునకు గోచరము కాదు అని చెబుతున్నాడు. మన జ్ఞానంతో దేవుని మాటల్ని ఆలోచిస్తే అసలు ఎప్పటికీ మనం
చేయలేం, పట్టుకోలేం, క్యాచ్ చేయలేం. దేవుని మాటలు ఎంత వాల్యుబుల్ అంటే, ఎంత విలువ కలిగినవంటే రత్నరాసుల కంటే విలువ కలిగినవి అని పాటలు రాశారు భక్తులు. అంటే అంత విలువ కలిగినవా? వెండి బంగారముల కంటే విలువైన మాటల యేసుక్రీస్తు ప్రభువుల వారి మాటలంటే అవుననే చెబుతుంది దేవుని యొక్క గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొద్దకు వచ్చిన ప్రతి ఒక్క మనిషిని ఆయన ఎంతో ఆదరించినట్లుగా, ఎంతో ప్రేమించినట్లుగా ఆయన బోధలు మనం చూస్తుంటే, ఆయన చేసిన మేలులు మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భంలోనికి మనం వెళితే కనుక, ఇది ఒక రాజకీయ నాయకుడు వారి బలం చూపించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసండి? తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు. వచ్చి మళ్ళీ ఇంటికి దింపేటప్పుడైతే ఏమో చెప్పలేం, మళ్ళీని చెప్పలేం. మన వైజాగ్లో ఏంటండి నిర్వహించారు, యోగా డే అని నిర్వహించారు. గత ముఖ్యమంత్రి విశాఖపట్నంలో డబ్బు వేస్ట్ చేసేసాడు, ఇన్ని వేల కోట్లు పెట్టి కోట లాంటి నిర్మాణాలు చేశాడు అని దుయ్యపట్టిన నాయకులే యోగా డే అని చెప్పి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. ఎవరి డబ్బులు అవన్నీ? ప్రజల డబ్బులు కాదా అవన్నీ? ఎంత దుర్వినియోగం చేస్తున్నారో చూడండి. ఒక పూట లేక ఒక గంట వారు వెళ్ళి నేర్చేసుకునేదేముంటుంది? అసలు నేర్చుకునేవాడలో జిజ్ఞాస లేనిదే వెళ్ళి ఆర్భాటంగా అక్కడ కూర్చుని ఒక గంట సేపు వారు నేర్పించే వాటి కొరకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారిని తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు అంటే మనం విన్నానండి మాటలు. వెళ్ళేటప్పుడు ఆ బస్సులు అవన్నీ వాళ్ళ స్కూల్ వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారట. ఆ బస్సులు మళ్ళీ తిరిగి తీసుకురావడానికి వీలు లేక వారందరూ చాలా బాధలు పడ్డారట. ఎందుకంటే బస్సులు కూడా ఆ రూట్స్లో లేవు. చాలా ఇబ్బందులతో మళ్ళీ తిరుగు ప్రయాణమై ఇంటికి చేరామని చాలామంది దగ్గర నేను మాటలు విన్నాను. ఆ కుర్చీలు అలాగేసుకోండి, మళ్ళీ ఆ కుర్చీ అలాగేసుకోండి. వాక్యంలోనికి వెళదాం. మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయంలో నుంచి దేవుని మాటలు ఆలోచన చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, చాలామంది ఈ రోజున సంఘాలకి వస్తున్నారు అంటే వారిని దశమ భాగం ఇస్తారా, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, మీ భక్తి ఏమిటి, మీరు విధానం ఏమిటి అని ప్రశ్నలు వేస్తున్నారు. కానీ వారికి ఆదరణ కలిగేటట్లు, వారి ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి దేవుడు ఎటువంటి మార్గాలను ఏర్పాటు చేశాడో అలాంటి మాటలను తెలియజేయడంలో వెనుకబడిపోతున్నారేమో అనిపిస్తోంది. ఇక్కడ చూద్దాం ప్రియమైన వారులారా, ఈ సందర్భంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన ఆ యొక్క బోధన విధానం కానివ్వండి, వారిని తిరిగి పంపించేటప్పుడు ఆ యొక్క ఆలోచన కానివ్వండి, మనకి దేవుని ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, మొట్టమొదటి వచనం నుంచి చూద్దాం. చూడండి, మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా, అంటే అనేక సార్లు వస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి. బహుజనులు వస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి. ఎందుకు వస్తున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు చెప్పే మాటలు కాదు, ఆయన చెప్పే మాటలు పరలోకం గురించి చెబుతున్నాడు. ఆయన యెరూషలేములో పొందబోయే మరణం గురించి తెలియచేస్తూ ఉన్నాడు. లేఖనములలో మోషే ఏవైతే చెప్పాడో వాటన్నిటినీ ఆ ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఆది నుండి స్త్రీలను పురుషులను దేవుడు ఒకటిగా చేయాలనుకున్నాడు, కానీ వేరుపరచాలని కోరుకోలేదని ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రజలకు. ప్రియమైన వాళ్ళారా, చెబుతూ చూడండి ఏం చెబుతున్నాడు ఆయన. మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున, అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మాటలు సంభాషణ వస్తుందన్నమాట, మాటలు వస్తున్నాయి. తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి, ఎన్ని దినాల నుంచి వింటున్నారంట వాక్యం? 3 దినాల నుంచి వింటున్నారంట వాక్యం. ఆహారం ఏమీ లేదు అప్పటికే. 3 దినాల నుంచి వింటున్నారా దేవుని ఒక వాక్యం? యేసుక్రీస్తు దయగల మాటలు 3 రోజులు కాదు 30 రోజులన్నా ఆకలి ఏదండి.
ఆయన మాటలు మాధుర్యం అలాంటిది ప్రియమైన వాళ్ళారా. ఇంకేం చెప్తున్నాడు చూడండి ఆయన, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాడా కనికరపడతలేదా? కనికరపడుతున్నాడు. ఈరోజు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా సభ పెట్టనివ్వండి, ప్రజల మీద కనికరం చూపే సభలు కాదవి. ప్రజల మీద ప్రేమ ఉండి మాటలు చెప్పడానికి నడిపించుకునే బోధలకు కాదండి తీసుకువెళ్ళేది వారు. రాజకీయ నాయకులు దేనికోసం తీసుకెళ్తారు? వాళ్ళ బలగాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ రాజకీయ పార్టీ ఎంత బలంగా ఉందని చూపించుకోవడానికి చేసే పనులు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ జనములు దేవుని మాటలు, దేవుని రాజ్యమును గురించి మాటలు వినడానికి వచ్చిన వారి మీద, ఇదిగో 3 రోజుల నుంచి వీరు దేవుని ఒక్క వాక్యాన్ని వింటున్నారు, నా దగ్గరే ఉన్నారు, వీరు ఇదిగో తిరిగి ప్రయాణం వెళుతున్నప్పుడు వీరి దగ్గర ఏమీ లేదు భోజనానికని, రొట్టెలు లేవని చెప్పి ఏమంటున్నాడు ఆయన? దయ చూపించాడట. ఎలాంటి వాడు చూడండి ప్రభు. కానీ దేవుని సన్నిధికి వచ్చేవారి మీద ఎలాంటి మాటలు చెబుతూ ఉన్నారంటే, నేడు బోధకులుగా ఉన్నవారు, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు మీ మీద, దేవుడు కత్తి దూసేశాడు, దేవుడు బెల్ట్ తీసాడు అని మాటలను తెలియచేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. పేతురు గారు చెబుతాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. అంటే మనిషి యొక్క హృదయం ఎలా మారుతుందని అనుకుంటున్నారంటే, ఇదిగో దేవుడు పరలోకంలో మీ కొరకు కత్తి దూసి ఉన్నాడు అంటే మారిపోతారు ప్రజలు అనుకుంటున్నారు. లేదు, బెల్ట్ తీసేశాడు, బెల్ట్ చుట్టేశాడు మిమ్మల్ని కొట్టడానికి అంటే మారిపోతారేమో, వారి హృదయంలో మార్పు కలుగుతుందో అనుకుంటున్నారు, దేవుని ఒక్క వాక్యం తెలియక. కానీ పేతురు గారు ఏమంటున్నాడు? మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో చెబుతున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువు దయాళుడట, పరలోకపు తండ్రి కూడా ఎవరు? దయగలిగిన వాడు. దయగలిగిన వాడు కనుకే నీవు నేను ఈ రోజున భూమి మీద క్షేమంగా ఉండగలుగుతాం ప్రియమైన వాళ్ళరా. ఆయన ప్రతి ఒక్కరి మీద, మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షమును కురిపింపజేస్తున్నాడు. మనమేమనుకుంటామంటే, ముందుగా మారిపోయిన మనం, అంటే సువార్త విని యేసుక్రీస్తును రక్షకుడిగా పొందిన మనమేమనుకుంటామంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులు, వీళ్ళ మీదకి శాపం ఎప్పుడు వస్తుందో. యోనా గారు ఆలోచించినట్లుగా మనుషుల ఆలోచన అండి. అంటే యోనా భక్తుడి గురించి చెప్తున్నానని కాదు, కానీ మన యొక్క భక్తి విధానం ఎలా ఉంటుందంటే, మనల్ని మనం అతిశయించుకొని దేవుని ఎదుట మనం రక్షణ పొందేసాము గనక, మనం మంచి స్థితిలో ఉన్నాము గనక, ఎదుటివారి గురించిన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, యోనా ఆ పట్టణానికి వెళ్ళి దూరం నుండి ఇది ఎప్పుడు నాశనమైపోతుందా అని చూస్తున్నాడట. అలా ఆలోచన ఎప్పుడూ చేయకూడదు. దైవజనులు కానీ, విశ్వాసులు కానీ, ఎవరైనా సరే దేవునికి దూరంగా ఉన్నారా, మొండిగా ఉన్నారా, వారి మారాలని ప్రార్థన చేయాలి. వారి గురించి పట్టుదలతో ప్రార్థన చేయాలి. నీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఎవరైనా ఇంకా దేవునిలోనికి, రక్షణలోనికి రాలేదా, వారి గురించి మోకరించి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు దయాళుడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మీరేం చేస్తారు? ప్రతి ఒక్కటి మీరు మార్చుకోగలుగుతారు ప్రియమైన వాళ్ళరా. చూడండి ఏం చెబుతున్నాడు, ఇంకా కనికరం చూపి ఏం చెబుతున్నాడు చూడండి ఆయన, నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు. వాళ్ళ పరిస్థితిని చూస్తున్నాడు. ఇదిగో 3 రోజుల నుంచి అసలు వాళ్ళు ఏమీ తినకుండా ఉన్నారు, వాక్యం వింటున్నారు. ఇలాగే పంపించేసామా చాలా ప్రమాదం ఉంది, మూర్చిల్లిపోతారు, చచ్చిపోయే అవకాశం కూడా ఉంది వారికి. ఎందుకంటే మనం ఒక పూట ఆహారం లేకపోతే ఏం చేస్తాం? కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా అంటాం. ఏంటి, జ్వరం వచ్చినప్పుడు కూడా, జ్వరం వస్తేనండి ఇది వరకు మా చిన్నటి తనంలో లంకణాలు పెట్టేవారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు లంకణాలు కూడా ఉండేవారు. ఇవాళ జ్వరం వస్తే ఏం తినాలో డాక్టర్లు చెప్తున్నారు. బన్న తినాలా, ఇడ్లీ తినాలా, ఏంటి తినాలో చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు కూడా లంకణం పెట్టడానికి అవకాశం లేకుండా చేసేస్తున్నారు బాడీని.
శుద్ధి కలగట్లేదు. ఎందుకంటే జ్వరం ఎందుకు వస్తుంది? లోపలున్న జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి నాకు ఆహారాన్ని ఏమివ్వద్దని నాలుకేమో ఏం చేస్తుందంటే చేదును చూపిస్తుంది. ఏది నోట్లో వేసుకున్నా చేదుగా ఉందంటారు. అంటే కొంత సమయాన్ని గ్యాప్ ఇచ్చి దానికి విడిచిపెట్టమని, విశ్రాంతినిమ్మని కోరుకుంటూ ఉంది. కానీ డాక్టర్ గారు మందులు ఇచ్చి ఈ మధ్యకాలంలో ఏమని చెబుతున్నారంటే ఒక బన్న కానీ ఇడ్లీ కానీ తినాలమ్మ తప్పదు. ఇదివరకు పరిస్థితులు ఏమిటంటే మందులు వేసుకున్నా వేసుకోకపోయినా ఒక 2 పూటలు 3 పూటలు ఒక 2 రోజులు లంకణం ఉంటేనండి చాలా చక్కగా ఆ 2 రోజులు ఉంటుంది జ్వరం. ఆ 2 రోజుల తర్వాత హీల్ అయిపోయి మళ్ళీ 1 సంవత్సరం దాకా కనిపించేది కాదు జ్వరం. మన ప్రభువు హృదయాంతరంగముల్ని ఎరిగినవాడు. ఆయన యొద్దకు వచ్చిన వారికి మాటలు చెప్పడమే కాదు, వారి అవసరతలను గుర్తెరిగినవాడు. వారికి ఏ అవసరతలో ఉన్నారో, వారు తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో గుర్తెరిగి వారిని పంపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి. ఏం చెబుతున్నాడు? మూర్ఛపోవుదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పి. ఇది చాలా దూరం నుంచి వచ్చారు అయ్యాళ్ళు. పేతురు గారు చూడండి ఏంటిది, పేతురుని యోహానుని పిలిచి చెబుతున్నాడు వారికి. వచ్చిన వారిని ఏదో వచ్చారులే వెళ్ళిపోయారులే అన్నట్టుగా కాకుండా ప్రభువు దయాళుడు కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన మాటలు చాలా విలువైనవి ప్రియమైన వాళ్ళరా. ఆయన ముట్టుకుంటే స్వస్థతలు జరిగేవి, మరణించిన వారు సహితము లెగిచేవారు. ఇవన్నీ శిష్యులు చూచేవారు ప్రియమైన వాళ్ళారా. ఆనాడు ఈ సందర్భంలో వారు మాట్లాడుతున్నప్పుడు ఆ శిష్యులను పిలిచి, ఇదిగో తిరిగి ప్రయాణమై వెళుతున్న వారికి ఇదిగో రొట్టెలు లేవు గనక వారికి ఏర్పాటు చేయండి అని ప్రభువు వారి మీద కనికరం చూపించి మాట్లాడుతున్న మాటలు. సరే చూద్దాం రండి. ఇంకా అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అసలు ఇంతమంది జనం ఉన్నారే, వీళ్ళందరికీ రొట్టెలు తేవాలంటే మనం అరణ్యంలో ఉన్నాం, ఊరిలోకి వెళ్ళాలి, ఆ రొట్టెలు కొనుక్కు రావాలి, వీళ్ళందరినీ తృప్తిపరచాలంటే అసలు ధనం ఎంత ఉండాలి, ఇంతమందికి రొట్టెలు పంచిపెట్టాలంటే అని శిష్యులు వాపోతున్నారు. అప్పుడు ప్రభువు చెబుతున్న మాటలు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నవి? చాలాసార్లు మన పరిస్థితులను మనం ఏం చేస్తామంటే మన బలంతో మన జ్ఞానంతో మనం ఏం చేయాలనుకుంటామంటే ఏదైనా ఒక సమస్య ఉంటే మనం రీచ్ అవ్వాలని చూస్తాం. ఆ సమస్యను మనం ఏం చేయాలనుకుంటున్నాం? మనమే తీర్చుకోవాలనుకుంటున్నాం. ప్రభువుకి అప్పచెప్పం. దేన్ని అప్పచెప్తామా? మనకి బలం ఉన్నంతసేపు ప్రభువుకి అప్పచెప్పాం. ఈ సమస్యను నేనే పూర్తి చేయాలి, లేదు ఈ టార్గెట్ నేనే పూర్తి చేయాలని ఆలోచనతో ఉంటాం. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మకు కానీ లేక పరలోకంలో ఉన్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయడం కానీ చేయవేమో. ఒక్కొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే తారుమారైపోయినప్పుడు విశ్వాసి జీవితంలో ఎలాగా మనం ఆలోచనలు చేస్తూ ఉంటామో. ఏలియా దగ్గరికి, సారేపతు వెధవరాలి దగ్గరికి భోజనానికి పంపించినప్పుడు ఆమె దగ్గర ఏముందని చెప్పిందామే? ఈరోజు తిని రేపు మరణిద్దామని అనుకుంటుందటమే. అంటే మరణిద్దామంటే బలవంతంగా చచ్చిపోదామని కాదు, ఇంకా భోజనం లేదు కనుక మాకు మరణం వస్తుందని ఆలోచన చేస్తుంది. అలాంటి వెధవరాలి దగ్గరికి, సారేపతు వెధవరాలి దగ్గరికి ఏం చేశాడు ప్రభు? పంపించాడు. ఎవరిని? ఒక సేవకుణ్ణి. ఎలాంటి దేశము నుండి పంపించేశాడు తెలుసా? కరువు రాపోతుంది, ఏలియా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో, సారేపతు వెళ్ళాలి, అక్కడ ఒక వెధవరాలు ఉంది, ఆమెను ఆశ్రయించు నువ్వు. అంటే ప్రభువు కార్యం ఎలాగ చేస్తాడో అనేది మనకు అర్థమైతే, దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు అర్థమైతే, మన జీవితంలో ఎంత బలహీనతగా ఉన్నా, ఎంత రోగంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా మనం ఏం చేస్తామంటే ఆయన మీద ఆనుకుని
ప్రతిదాన్ని పొందుకోగలుగుతాం ప్రియమైన వాళ్ళు. సంతృప్తికరమైన జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. తప్పనిసరిగా మన బలం మీద మనం ఆధారపడ్డామా? పేతురు గారు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు. వచ్చేసరికి వల వేయమన్నాడు. ఆయన వల వేయమంటే ఏమన్నాడు పేతురు గారు? ఇదిగో రాత్రంతా శ్రమపడ్డాను ప్రభువా, రాత్రంతా శ్రమపడ్డాను, కానీ ఒక చేప కూడా పడలేదు అంటున్నాడు. లేదు లేదు, ఇప్పుడు నా మాట చొప్పున వెయ్యి అన్నాడు. అంటే ప్రభువు మనకు తోడయ్యి ఉంటే, ప్రభువు మాటను మనం వింటూ ఉంటే మనం ఫలించగలుగుతాం ప్రియమైన వాళ్ళారా. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. అప్పుడు ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు ఏమైంది? వల పిగిలిపోయేంతగా పడినాయి అంట చేపల. ప్రియమైన వాళ్ళ, ఇదేంటండి, అతనికి సామర్థ్యం లేదా? అతడు చేపలు పట్టేవాడు కాదా? సామర్థ్యం కలిగిన వాడే. ఎక్కడ ఏ సమయంలో వల వేస్తే చేపలు ఉంటాయో తెలిసిన వాడే పేతురు. ఎందుకంటే బెస్తవారు వాళ్ళు. ఏ సమయాన్ని వల అయ్యాలో, ఎక్కడ ఏ లోతుకు వెళ్ళాలో అన్నీ తెలిసిన వారు, పట్టులు తెలిసిన వారు. కానీ మనుష్య జ్ఞానానికి ఒక్కొక్కసారి పని అవ్వనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి తీరాలి నువ్వు నేను. ప్రియమైన వాళ్ళారా, దేవుడిని నువ్వు నేను ఆశ్రయిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనం తిని తృప్తి పొందిన తర్వాత ఇదిగో గంపళ్ళతో బయట పారవేసేటట్లుగా ఉంటాయి మన జీవితాలు. లేదంటే ఏదో ఒక కొరత మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోగం మనల్ని ఏం చేస్తుందంటే ఇదిగో మనల్ని మృంగివేయడానికి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభువుని మనం ఆశ్రయించకపోతే. చూద్దాం రండి, ఇక్కడ ఇంకా ఏం చెబుతున్నాడు ప్రభు చూడండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని 7 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. వారిని అడుగుగా వారు 7 అనిరి, 7 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేల మీద కూర్చుండుడి, నేల మీద కూర్చుండుడి అని జనులకు ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞ ఇచ్చాడు, కూర్చోండి మీరు ముందు. మాట వినాలి. ప్రభువు మాట మనం వింటే చాలా శ్రేయస్సు మన జీవితాలకి. ప్రభువు కూర్చోమన్నప్పుడు నుంచున్నాం అనుకో, మంచిది కాదు మనకి. ఎవరు నుంచుంటారు? ప్రభువు కూర్చోమన్నాడు, పచ్చిక మీద కూర్చోమన్నప్పుడు నుంచున్నామంటే ఏంటి అర్థం? ఏమీ లేదు, మనకి విశ్వాసం లేదు. ఇదేంటి 7 రొట్టెలే ఉన్నాయి కదా కూర్చోమంటాడేంటి? ఎంతమంది ఉన్నాం మనం? 4000 మంది ఉన్నాం. 4000 మంది ఉంటే కూర్చోమంటాడేంటి? 7 రొట్టెలు ఉన్నాయి చేతితో పట్టుకున్నాడు, కూర్చోండి మీరు అంటున్నాడు. ఏంటిది అంటే, మనం నమ్మకపోతే ఏం చెయ్యం? కూర్చోం, నుంచునే చూస్తాం. చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు ఆయన. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించిరి. దేవుడి ఆశీర్వాదం నీ మీద ఉంటే, దేవుని కృప నీ మీద ఉంటే, దేవుని కనికరం నీ మీద ఉందా అని ఆలోచన చేస్తే, ఏ సమస్య ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా, ఏదైనా సరే ప్రభువు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే తప్పక కార్యాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళు, ఆయన నన్ను ప్రేమించడం లేదనుకున్నప్పుడు నువ్వేం చేయగలవు? ఆయన ఆశ్రయించలేవు. ప్రభువు కోపంగా ఉన్నాడు అనేది ఆలోచన చేస్తున్నావు అనుకో, తండ్రి ఆలోచన, ఇగో మీ నాన్న బెత్తం పట్టుకుని ఉన్నాడు రా, అరుగు మీద కూర్చుని ఉన్నాడు అన్నాడు అనుకోండి ఫ్రెండ్, ఏం చేస్తాడు? ఆ ఈ చివరి నుంచే వెళ్ళిపోతాడు. దేవుని సేవకుడు అయిన వాడు దేవుని ప్రేమ గురించి, ఎఫెసీ పత్రికలో అదే ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు మనం తెలుసుకుంటే మనం ఆయన కృపలో నుండి ఎప్పుడూ తొలగిపోం. ప్రియమైన వాళ్ళారా, ఆయన చేసే అద్భుత క్రియలు, అద్భుత కార్యాలన్నిటినీ మనం చూడగలుగుతాం. మన జీవితాలు ఆశీర్వదించబడినట్లుగా ఉంటాయి ఆయన చేతిలోనికి వెళితే. ఆయన చేతిలోనికి వెళితే ఆయనకు దూరంగా ఉన్నామనుకోండి, ఏం చేస్తాం? ఏమీ చేయలేం, మనం ఏమీ చేయలేం. అన్న ఫ్యాన్లు కట్టాను ఒకసారి, కరెంట్ పోయినట్టు.
సరిపోద్దండి. చూడమ్మా ఒకసారి. ఏం చేసేటంటే వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఏం చేసినాయి? 4,000 మందిని తృప్తిపరిచినవి. ప్రియమైన వాళ్ళ, తృప్తిపరిచినవి చెప్తున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు, తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు 7 గంపల నిండా ఎత్తేసారు. మిగిలిన మొక్కలు అంటే వారు మిగిల్చేసినవి, అంటే తిన్న తర్వాత మిగిల్చేసేవి. చూడండి, ఇవాళ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. వారి గొప్ప కోసం ఎన్నెన్ని వడ్డిస్తున్నారో తెలుసా అండి? ఒకళ్ళు 60 రకాలు అనుకోండి, ఒకళ్ళు 90 రకాలు, ఒకళ్ళు 90 రకాలు అయితే ఒకళ్ళు 150 రకాలు. ఇవన్నీ తింటారా? ఒక ప్లేట్లో ఎన్ని రకాలు పడతాయండి? అసలు గట్టిగా పెట్టుకుంటే 10-15 రకాలు పడతాయి. భోజనాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క సామర్థ్యాన్ని, మా గొప్ప ఎంత అని చూపించుకోవడానికి ఎంతో ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళు, ఎన్నో రకాలు పెడుతున్నాం అనుకుని గొప్ప చూపిస్తున్నామంటున్నారు. కానీ దేవుని ప్రేమ అర్థమైన వాడైతే, క్రైస్తవులైతే అలా చేయకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, ఒకవేళ మీరు రాత్రి వేళ వెన్నెట్లో భోజనాలు పెట్టుకున్నా, పగల భోజనం పెట్టుకున్నా, ఏం చేయాలంటే మీరు మిమ్మల్ని మళ్ళీ పిలిచి మీకు భోజనం పెట్టే సామర్థ్యం ఉన్నవాళ్ళని కాదు పిలవవలసింది. వాళ్ళని పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మళ్ళీ భోజనాన్ని పిలవలేని పేదవాళ్ళు ఉంటారు చూసారు లోకంలో, వాళ్ళని పిలిచి పెట్టాలంటున్నాడు. డబ్బు ఉన్న వాళ్ళని అందరినీ, ఆహారం ఉన్నవారిని అందరినీ పిలిచి, ఇదిగో మా గొప్ప ఎంతని 150 రకాలు వేసి పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? కొద్దిగా పెట్టుకుని అవన్నీ బయట పారవేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, అలాగా తృప్తి చెందినవారు కాదు. అంటే ఒక మనిషికి ఒక 2-3 రొట్టెలు కావాలనుకోండి, వారికి వడ్డించినప్పుడు తినలేక వదిలేసిన మొక్కలే ఏమైనాయి అంట? 7 గంపెళ్ళు ఎత్తేసారట. అంటే ప్రభువు ఎంత సామర్థ్యం కలిగిన వాడో ఈ మాటలు మనం చదివితే అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళ, నీ జీవితంలో, నా జీవితంలో ఏ లోటు ఉన్నా ప్రభువు ఏం చేయగలడు? కార్యాలు చేయగలడు. అది ఏ సమస్య అయినా కానివ్వండి, నీకు పెద్దదే, నాకు పెద్దదే, మనుషులుగా మనకి పెద్దది అది, అవునా కాదా? దేవునికి అసాధ్యమైనదంటే ఏదీ లేదు. దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని చెబుతున్నాడు భక్తుడు. నమ్మాలి, మనం విశ్వాసంతో ఉండాలి. ఆయన కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, ఆయన నుంచోమన్నప్పుడు నుంచోవాలి. లేక ప్రభువు చెబుతున్న బోధలను మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం జీవించగలిగితే, ప్రభువుకి మన హృదయాన్ని అప్పగించగలిగితే ఎన్నో కార్యాలు చూడగలుగుతామని దేవుని ఒక వాక్యం సెలవిస్తోంది. చూడండి, ఇంకా ఈ సందర్భం అయిన తర్వాత మళ్ళీ ఒక చోటకి వెళ్ళినట్లుగా 14వ వచనానికి వచ్చేసరికి చూడండి, ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ ఇంకొక సందర్భంలో చెబుతున్న మాటలు 14వ వచనంలో, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి, దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి. పరిసయ్యుల పులిపిండిని గురించి చెబుతున్నాడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువు ఏం చెబుతున్నాడంటే, రొట్టెలు లేవని 16వ వచనం కాడి చూడండి. వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? కార్యం చూశారు కదా, సందర్భాలు చూస్తున్నారు కదా. ఎన్ని వేల మందికి వచ్చినా ప్రభువు సమర్థుడు, ఆయన పెట్టగలిగిన వాడు. సంఖ్యతో ఏమీ సమస్య లేదే. రొట్టెలు ఎన్ని ఉన్నాయనేది సమస్య కాదు. అక్కడ ప్రభువు మనతో ఉన్నాడా లేదా?
మనం ఆలోచించుకోవలసింది ఏమిటంటే, సమస్య మన దగ్గర ఉందని మనం ఆలోచించుకోవడం కాదు, ఆ సమస్య కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, అది ఆలోచించుకోవలసింది. 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో ఆలోచిస్తున్న మాటలు, ఒకే రొట్టె ఉందని ఆలోచన చేస్తున్నారు మళ్ళీ శిష్యులు. అప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన? 17వ వచనం చూడండి. మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారే. అంటే కఠిన హృదయం అయిపోయిందంటే వీళ్ళకి. ఏంటి, ఎన్ని కార్యాలు చూస్తున్నా ప్రభువు సమర్థుడు, మనతో ఉన్నవాడు చాలా గొప్పవాడు, ఏ సమయాన్నైనా మనకు ఆహారాన్ని ఇవ్వగలిగిన వాడు అని ఆలోచన చేస్తలేదు. ఈ రోజున క్రైస్తవులు కూడా ఆలోచన ఏమిటి అంటే, వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు వారే నెట్టుకు వెళ్ళిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ప్రభువు పక్షానంగా, ప్రభువు సమస్యలను ప్రభువు పక్షంగా పరలోకపు తండ్రికి విజ్ఞప్తి చేయాలని ఆలోచన లేకుండా ఉన్నారు. అందుకని ఇంకా సమస్యల్లో ఉంటూ ఉన్నారు, సమస్యల వెంబడి వెళుతూ ఉన్నారు. ప్రియమైన వారు, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రభువును శోధించారు, తండ్రి అయిన దేవుణ్ణి శోధించారు. వారి ప్రయాణం ఏమైపోయింది? అరణ్య ప్రయాణం ఎన్ని రోజులు జరగవలసింది ఎన్ని రోజులకు జరిగింది? ప్రియమైన వాళ్ళరా, మన సమస్యలు కూడా మన మీద ఉన్నాయని మనం ఆలోచన చేస్తే, మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన ఏ సమస్యనైనా తీర్చగలగడు అనే ఆలోచన మనకు ఉంటే కనుక మనల్ని తృప్తిపరచగలిగిన వాడు, నీ సమస్యలను నువ్వు చెప్పకముందే తెలుసుకోగలిగిన వాడు. ఇదిగో వారు మూర్ఛిల్లుతారు. 3 రోజుల నుంచి వాక్యం వింటూ ఉన్నారు. వారిని ఎలాగే పంపేస్తే మూర్ఛిల్లిపోతారు. వారి మీద ఏం చూపించాడంట? కనికరం చూపించాడు. ప్రియమైన వాళ్ళారా, సమృద్ధి కలిగిన వారిగా మనం అందరం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం. ఇక్కడ పరిచర్యకు డబ్బులు ఇచ్చేవారి గురించి మాట్లాడుతూ, ఎవరైనా ధనం లేని వారు, కొంచెం ఇవ్వలేక బాధపడేవారి గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుని ఒక వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, అన్ని విషయాల్లో మనం ఏమై ఉండాలట? విధేయులై ఉండాలి. ప్రభువుకు విధేయులై ఉండాలి. మనం దేవుడు ఏం చెబుతున్నాడో నమ్మాలి. ముందు నమ్మినప్పుడే ప్రభువు కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. 8వ వచనం చూడండి. 8వ వచనం ప్రియమైన వాళ్ళారా, 8వ వచనం 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ, అన్నిటి యందు అంటే దేంట్లైనా తక్కువగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏమనుకుంటారో, అన్నిటిలో మనం గొప్పగా ఉండాలని కోరుకుంటారు. పరలోకపు తండ్రి కూడా మనం అన్నిటిలో కూడా సర్వసమృద్ధి గలవారిగా ఉండాలని కోరుకుంటున్నాడట. చూడండి, అదే చెబుతున్నాడు ఇక్కడ. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల, దేవుడేనా మనమైనా, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేస్తాడట. ఆయన మీరు అడిగినప్పుడు తప్పనిసరిగా చేస్తాడు. ప్రతి విషయంలోనూ సర్వసమృద్ధి కలిగిన వారుగా ఉండాలని. నీ సమస్య ఏదైనా కావచ్చు, ప్రభువు చాలా గొప్పవాడు, దయగలిగిన వాడు. తండ్రి కోపంగా ఉన్నాడంటే ప్రార్థన చేయడమే మానేస్తాం మనం. పరలోకంలో ఇదిగో చైనా మునిగిపోతుంది అంటే మన మీద కూడా కోపంగా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? మనల్ని ఏమంటున్నాడు దేవుడు? ప్రియమైన ప్రజలు, ఇశ్రాయేలీలను కూడా ప్రియమైన వారిగానే ఎంచుకున్నాడు ఆయన. మనల్ని ఏమంటున్నాడు అపోస్తులైన పౌలు గారు? ప్రియులు, దేవునికి ప్రియులు అని పిలుస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు. కానీ
చాలామంది దైవజనులు ఏం చెబుతున్నారంటే, ఇదిగో దేవుడు చాలా కోపంగా ఉన్నాడు మీ పట్ల, చాలా జాగ్రత్తగా ఉన్నాడు, బీ కేర్ఫుల్, మీ ప్రవర్తన బాగోలేదు. అలాగే ఎప్పటికీ మార్చుకోరండి ప్రవర్తన, మొండివారిగా తయారైపోతారు. చూడండి, చాలామంది నేను చూస్తూ ఉంటాను, స్టడీ చేస్తూ ఉంటాను, పిల్లల్ని చావగొట్టేసేవారు ఎప్పటికీ మారండి. వారు తల నిమిరి చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళకి చెప్పవలసిన మాటలు చెప్పి వారికి కొనివ్వవలసినవి ఇస్తే కనుక వారు మన మాట తప్పనిసరిగా వింటారు. బెత్తం వాడమన్నాడు ప్రభు, వాడొద్దని చెప్పలేదు, కానీ సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. గదిలో పెట్టి చావగొట్టేస్తే ఏం చేస్తాడు? రెండో రోజున బయటికి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం దాకా జ్ఞాపకం చేసిన వచ్చిన చూసుకుని ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి, ప్రభువు దయాళుడని రుచి చూడాలట. మనం ఏం చూడాలి? రుచి. ప్రభువు దయాళుడని రుచి చూడాలి. రుచి చూడాలంటే ఏం చేయాలి? బోధించేవాడు, ఇదిగో దేవుడు దయగలిగిన వాడయ్యా, మీ పట్ల దయగలిగిన వాడిగా ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ పట్ల కరుణ చూపిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. మీరేం చేయాలంటే ఆయన మాట మీరు వింటే చాలు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచే ఎన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో మీరు ఎదగాలి అంటున్నాడు పేతురు గారు. ప్రియమైన వారు, దేవుడు దయాళుడు, పరలోకంలో నీ కొరకు నా కొరకు అనునిత్యము చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. రక్షణలో లేని వారి కొరకు, ఇదిగో రక్షణలో ఉన్నవారు ఈ లోకానికి రక్షణ తెలియజేయాలి. ఇదిగో మేము రక్షణ పొందుకున్నామని అతిశయించి మీ ఇండ్లలో మీరు కూర్చోవడానికి కాదు, మీరు పొందుకున్న రక్షణ, మీరు పొందుకున్న దేవుని కృప ఎంత విలువైనవో ఈ లోకానికి తెలియజేయాలి. రుచి కలిగిన, మనం రుచి చూసిన ఆహార పదార్థాన్ని ఎదుటివారికి చెప్పినప్పుడే ఆ రుచి ఏమిటో వారికి అర్థమవుతుంది, ప్రభువు యొక్క గొప్పతనం వారికి అర్థమవుతుంది, ప్రభువుని వారు కూడా తెలుసుకోగలుగుతారు. మనము ఎప్పుడు చెయ్యగలము ఈ కార్యాలంటే, ఇదిగో కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నట్లుగా, మీలో మీరు సర్వ సమృద్ధి కలిగినప్పుడే. నీరసం ఉన్నప్పుడు ఎవరు వస్తారండి? సువార్తకు వస్తారా? ఆ చెల్లి బాగోలేదు, ఫీవర్తో వచ్చింది తణుకు నుంచి. నేనైతే రాను, మానేస్తాను. అంటే అబద్ధం చెప్పడం కాదు, ఏదో బాధలు అని అనుకుంటున్నాం. కానీ ఒక పిప్పని పూట వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? వస్తామా? భోజనం పెడుతున్నా రాం, ఎగ్గొట్టేస్తాం. ఎందుకంటే పూట అలాంటిది. మీరు సర్వ సమృద్ధి కలిగిన వారై ప్రతి ఒక్క విషయంలోనూ తృప్తి పొందుచు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క రుచిని ఎరుగుతూ అనేకులకు ఈ రుచిని పంచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. కనుక దేవుడు మన వినికిడిలో ఈ మాటలన్నింటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాలలో తండ్రి వాక్య పరిచర్య చేసినప్పుడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు వచ్చేవారికి వాక్యమును బోధించడమే కాదు, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి గుర్తెరిగిన వారుగా ఉన్నారు దేవా. వారిని మీద కరుణ చూపించిన వారుగా ఉన్నారయ్యా. వారికి కావలసిన అవసరతను తెలుసుకునే వారుగా ఉన్నారయ్యా. వారికి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరిచి తండ్రి, ఇదిగో 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలు ప్రభువు ఆశీర్వదించినప్పుడు
దేవా, అవి కొన్ని వేల మందికి తండ్రి తృప్తినిచ్చి మిగల్చబడే ఆహారంగా ఉన్నట్లుగా తండ్రి రాయించారు. ఆ మాటలన్నిటిని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా జీవితాల్లో కూడా ఎన్నో వెలుతులు తండ్రి, ఇబ్బందులు, ఇరుకులు అని వస్తున్న ప్రియులందరినీ బట్టి తండ్రి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారయ్యా. ప్రతి సమస్యను యేసుక్రీస్తు ద్వారా మీకు విజ్ఞాపన చేసేవారిగా, ప్రతి ఒక్క విషయాలను తండ్రి, వారికి ఉన్న లోటులు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతిదాన్ని మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారిగా, అడిగి పొందుకునేవారిగా ఉంటారని తండ్రి. అదిగో ఆనాడు శిష్యులు తండ్రి, ఆనాటి కార్యాలు చూస్తూ, ప్రభు యొక్క కార్యాలు చూస్తూ మరొక సందర్భంలో ఒకే రొట్టె ఉన్నదని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక రొట్టె కాదు దేవా, మా జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడనే ఆలోచన మేము చేసుకుంటే ఇదిగో మేము సర్వ సమృద్ధి కలిగిన వారుగా ఉంటామని తండ్రి, మీ కృప ద్వారానే అది సాధ్యమవుతుందని తెలియచేస్తున్న మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. విన్న ప్రియులందరినీ బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మరింత ఆలోచనతో తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ ఆలోచనతో రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని మీ యొక్క ఆత్మీయ సందేశములతో మమ్మల్ని సంతృప్తిపరిచి మీరే మహిమ పొందమని తండ్రి. జరగనైన కార్యక్రమంలో కూడా తోడేయండి, నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ నిలబడినట్లయితే ఆరాధనలో ఒక పాట పాడుకుని